తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ములుగు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 5 గంటల్లోనే 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. అటు వెంకటాపురం మండలంలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. బొగతా జలపాతానికి పెరిగిన వరద ఉధృతిగా కూడా తెలుస్తోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయినట్లుగా తెలుస్తోంది. టేకులగూడెం వద్ద జాతీయ రహదారిని అయితే మూసివేశారు అధికారులు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ములుగు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ ములుగులో నెలకొన్నాయి. ముఖ్యంగా గత 5 గంటల్లోనే 22 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. వెంకటాపురం మండలంలో గడిచిన 36 గంటల్లో ఏకంగా 46 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇది రికార్డు స్థాయి వర్షపాతం అని కూడా చెప్పొచ్చు. దీంతో వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. మంగపేట, ఏటూరు నాగారం, వాజేడు మండలాల్లో కూడా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రసిద్ధి చెందిన వాజేడులోని బొగతా జలపాతం కూడా భారీ వరదతో ఉప్పొంగుతోంది. ఈ వరద ఉధృతిని చూసేందుకు పర్యాటకులు రాకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల కారణంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలోని వాజేడు మండలం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న టేకులగూడెం వద్ద 163వ జాతీయ రహదారిని పూర్తిగా మూసివేశారు. రేగుమాకు వాగు పొంగి జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. పరిస్థితిని ములుగు ఎస్పీ శబరీష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం. వరద ఉధృతి తగ్గే వరకు కూడా ప్రజలు అటువైపు ప్రయాణాలు చేయొద్దంటూ కూడా ఎస్పీ సూచిస్తున్నారు. పోలీసులు ఇచ్చే సూచనలు సలహాలు పాటించాలని కూడా పోలీసులు కోరుతున్నారు. అలాగే అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నట్లుగా సమాచారం.